హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతో నేను ముందుకు వస్తున్నానండి. ఒక బ్యూటిఫుల్ హౌస్, ఒక అందమైన హౌస్ అండి. ఒక 2 BHK హౌస్, రీసేల్ హౌస్ అండి. ఫ్రెండ్స్, హౌస్ అయితే చూడవచ్చండి. బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి ఎలివేషన్ అయితే ఉంది. రోడ్ నుంచి చాలా హైట్లో ఉందండి హౌస్. ఫ్రెండ్స్, ఇక ఒక గేట్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద గేట్ అయితే కనిపిస్తుందండి. మంచిగా డిజైన్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది గేట్ కూడా. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. బిల్డర్ కట్టినటువంటిది కాదు. ఓనరే స్వయంగా వారి టేస్ట్కి తగ్గట్టు నిర్మించుకున్నారు దగ్గరుండి. ఫ్రెండ్స్, ఇది లోపల చూడవచ్చండి. కార్ పార్కింగ్ ఏరియా. ఒక పెద్ద కార్ లాంటిది అయితే పార్క్ చేసుకోవచ్చండి. అదేవిధంగా పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉందండి. తూర్పు ముఖం మంచి ఫేసింగ్ అయితే ఉందండి. దీని ఫ్రంట్ రోడ్ కూడా 30 ఫీట్ రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. ఫ్రెండ్స్, దీని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి. దీనికి సపరేట్గా ఈ హౌస్కి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉంది. కంబైన్డ్ కాంపౌండ్ వాల్ కాదండి. ఈ హౌస్ చుట్టూ కూడా స్పేస్ అయితే విడిచిపెట్టారండి. 100% వాస్తుకు ఉంది. వాస్తులు ఎటువంటి డీవియేషన్ లేదండి. చక్కగా గాలి వెలుతురు చక్కగా లోపలికి పాస్ అవుతుంది. మంచి వెంటిలేషన్ ఉందండి హౌస్కి. ఫ్రెండ్స్, ఇక చుట్టుప్రక్కల అబ్జర్వ్ చేస్తే మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయండి. అటు ప్రక్కన కానీ ఇటు ప్రక్కన కానీ. ఇదైతే మంచి ఏరియా అండి. చాలా పోష్ ఏరియా. అంతా రిచ్ పీపుల్ ఉండే ఏరియా అండి. మంచి ఏరియా. ఫ్రెండ్స్, ఇక మెయిన్ డోర్ కూడా చూస్తే టీక్ వుడ్ అండి. మంచి క్వాలిటీ డోర్ అయితే ఇచ్చారు. ఓన్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. లోపల కూడా విండోస్ కానీ, అదేవిధంగా బెడ్రూమ్ డోర్స్, బాత్రూమ్ డోర్స్ అయితే క్వాలిటీ డోర్స్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక ఇది టైల్ ఫినిషింగ్ అండి, చూడవచ్చు. అదేవిధంగా స్టెప్స్కి అయితే గ్రానైట్ యూజ్ చేశారు. రైలింగ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉందండి స్టెప్స్కి. ఫ్రెండ్స్, ఇక ఇది హాల్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. పెద్ద హాల్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ప్లాన్ ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ కనుక మంచిగా ప్లాన్ వస్తుందండి. బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, అదేవిధంగా కిచెన్ కానీ చాలా బాగా చక్కగా కుదురుతాయి. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ హౌస్ అండి. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్. పూర్తిగా వుడ్ వర్క్ ఉందండి. అదేవిధంగా పిఓపి ఉంది. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది పూజ గది కూడా కనిపిస్తూ ఉంది హాల్లో. ఇది కూడా చక్కగా ఉందండి. అదేవిధంగా లోపలైతే నార్త్ వైపు ఒక ఎక్స్ట్రా డోర్ కూడా ఇచ్చారండి. అది పాసింగ్ డోర్, అది కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, అయితే మంచి సీలింగ్ కూడా మంచి హైట్లో ఉందండి. అదేవిధంగా స్లాబ్ కానీ, వాల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఎక్కడ లీకేజెస్ కానీ, క్రాక్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, ఇది 17.14 చదరపు అడుగుల్లో కట్టినటువంటి హౌస్ అండి. 17 అంకణాల 14 చదరపు అడుగుల సైట్ వస్తుందండి. మంచి కొలతలు అయితే ఉన్నాయండి, పొడవు వెడల్పులు. ఆల్మోస్ట్ ఇది 17 అంకణాలు కన్స్ట్రక్షన్ ఉందండి, కట్టుబడి ఉంది. దీనికి G+1కి ప్లాన్ అప్రూవల్ ఉందండి, మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ ఉంది. ఇది 2 BHK, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్ అయితే ఉన్నాయి క్రింద. అదేవిధంగా పైన మీరు 2 BHK ఒక ఫ్లోర్ అయితే కట్టుకోవచ్చు అండి. లేదంటే ఒక పెంట్ హౌస్ లాంటిది కట్టుకొని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ వుడ్ వర్క్ అండి. హాలు అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే ఉంది. ఇది మంచి వుడ్ వర్క్ అండి. వాటర్ ప్రూఫ్ చూడవచ్చు. ఇదైతే సన్మైకా లాంటిది కాదండి. మంచి PVC లాంటిది యూజ్ చేసి వుడ్ వర్క్ అయితే చేయించారు. ఓన్గా వారి టేస్ట్కి తగ్గట్టు చేయించారు. అది గోడలు చాలా బాగున్నాయండి. మంచి వాల్కేర్ చక్కగా నీట్గా స్మూత్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ సీలింగ్ కూడా చక్కగా దగ్గరుండి చేయించుకున్నారు. ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ అండి, రెండు కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయండి టాయిలెట్స్ కూడా. అదేవిధంగా ఎడిషనల్గా బయట ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు. అది కూడా మీరు చూడవచ్చు. మంచి ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. మంచి కమోడ్ అటువంటివి కూడా యూజ్ చేశారు. కంపెనీ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. అది ఫ్రెండ్స్, ఇది మీకు మంచి వెంటిలేషన్ ఉందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా నీట్గా అయితే కట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఇక డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందండి. అదేవిధంగా కిచెన్ అయితే వండర్ఫుల్ కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్, ఓపెన్ కిచెను. కిచెన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అదైతే చాలా బాగుంది. అదేవిధంగా చిమ్నీ కూడా, అవి కూడా చాలా బాగా చక్కగా బయటికి పొగ పోవడానికి కూడా చాలా ఏర్పాట్లు చేశారు. అది ఫ్రెండ్స్, ఇది 2 బెడ్రూమ్స్లు కూడా విశాలంగానే ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు 6x6 కాట్ లాంటిది అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది. 2 బెడ్రూమ్లో కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది, పిఓపి ఉందండి. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ అంతా ఉన్నాయండి. దీనికైతే ఎటువంటి డిస్ప్యూట్ డీవియేషన్ లేదు. టైటిల్ కూడా మంచి టైటిల్ ఉన్నటువంటి ఏరియా అండి. ఇదైతే ఒక లేఅవుట్కు సంబంధించిన ఏరియా అండి. ఇది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు. చక్కగా రిజిస్ట్రేషన్ అవుతుంది. దీని మీద ఎటువంటి హౌసింగ్ లోన్ లేదండి. ఓన్గానే వారి సొంత మనీతో నిర్మించుకున్నారు. మీరు పర్చేస్ చేసుకుంటే మీకు హౌసింగ్ లోన్ వస్తుందండి. మ్యాక్సిమం హౌసింగ్ లోన్ వస్తుంది. కంప్లీట్గా ఉంది.
మీకైతే వెంటనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు హౌసింగ్ లోన్ తెచ్చుకొని. ఇది ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి హౌసింగ్ లోన్ తీసుకోలేదు వారు. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది లోపల ఇంటీరియర్ కూడా ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ అయితే వారు ఏర్పాటు చేసుకున్నారండి. చాలా బాగుంది, మనం చెప్పాలంటే మాటల్లో చెప్పలేం, మీరు చూస్తే హౌస్ విజిట్ చేస్తే మీకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక మనం డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నామండి. హౌస్ ఓనర్ కాంటాక్టే మనం డిస్ప్లే చేస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయనకి కాల్ చేయొచ్చు, ఆయనతోనే మాట్లాడి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చండి. దీంట్లో మధ్యవర్తిత్వం, మీడియేషన్ అటువంటిది ఏం లేదండి. మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. నేను లొకేషన్ కూడా దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తానండి, హౌస్ లొకేషను. మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి ఆ ఓనర్తోనే, ఈ హౌస్ ఓనర్తోనే మీరు సంప్రదించి చక్కగా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చండి. అది ఫ్రెండ్స్, ఇది ఒక మంచి హౌస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక ఏరియా గురించి, లొకేషన్ గురించి, ఫైనల్గా ప్రైస్ గురించి అండి. ఏరియా వచ్చేసి మనకి ధనలక్ష్మీపురం వస్తుందండి. ధనలక్ష్మీపురం అంటే అందరికీ తెలిసిందే. మన నెల్లూరు ఆర్టీసీ నుంచి, అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్ల లోపే ఉంటుందండి డిస్టెన్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎనీ టైం బస్సెస్ ఉంటాయండి ఆ రూట్లో, అదేవిధంగా ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇది లొకేషన్ వచ్చి మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుందండి, దాన్ని దాటిన తర్వాత రైట్ సైడ్లో మంచి పోష్ ఏరియా అండి. అన్ని హౌసెస్, అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ప్రైస్ గురించి అండి, దీని ప్రైస్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నారండి. దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. మీరు డైరెక్ట్గా ఓనర్ని అప్రోచ్ అయ్యి కొనుక్కోవచ్చు అండి. నచ్చితే లైక్ చేయండి.